హాయ్ బ్రో. సో ఈ రోజు SSMP 29 పూజా కార్యక్రమం అయితే జరిగింది. ఒక మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం బ్రో. ఎందుకంటే మేము ఇక్కడ ఓవర్సీస్ లో ఏదైతే ఉందో మహేష్ బాబు మూవీస్ ఎట్లా అవుతున్నాయో చాలా చాలా పెద్ద హిట్ చేసుకుంటాం బ్రో. ఇక్కడ 1 సినిమా హైదరాబాద్ లో ఫ్లాప్ అయింది, ఇక్కడ ఓవర్సీస్ లో హిట్ అయింది బ్రో. అంత ఫ్యాన్స్ ఉంటారు బ్రో, ఇక్కడ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు బ్రో మహేష్ బాబు అంటే. మహేష్ బాబు ఓవర్సీస్ రికార్డ్స్ ఎప్పుడైనా చూసుకోండి, మినిమం $2 మిలియన్, మినిమం $2 మిలియన్ ఉంటుంది బ్రో. మినిమం అంటే మినిమం ఉంటుంది. ఈసారి అయితే SSMP అలాగే రాజమౌళి కాంబినేషన్ వస్తున్న పాన్ వరల్డ్ సినిమా. ఇది పాన్ ఇండియా అన్న బ్రో, నువ్వు పాన్ ఇండియా అంటే మాత్రం మంచిగా ఉండదు, ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ మూవీ. పాన్ వరల్డ్ మూవీ ఏదైతే ఉందో ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ కొడుతుంది బ్రో. నేను చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది సినిమా మాత్రం మంచిగా పోతే మాత్రం US మార్కెట్ లో దగ్గర $100 మిలియన్ కొడుతుంది బ్రో. ఈ మూవీకి హీరోయిన్ గా మహేష్ బాబు తగ్గ జోడిగా ఎవరు తీసుకుంటే బాగుంటుంది? ఏమో బ్రో, మరి వాళ్ళు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. మరి ప్రియాంక చోప్రా అయితే కనిపిస్తుంది, మరి ఆమె ఇంటర్నేషనల్ స్టార్ ఇప్పుడు అయిపోయింది ఆమె. మరి ఇక్కడ హీరోయిన్ ఇంకెవరైనా, మరి మెయిన్ క్యారెక్టర్ లో హీరోయిన్ ఎవరిని తీసుకుంటారో చెప్పలేము బ్రో. మరి సో అసలు ఈ సినిమాకి స్టోరీ లైన్ ఏ విధంగా ఉండబోతుంది? స్టోరీ లైన్ మనం చూసాం కూడా, చెప్పేశారు కదా ఇప్పటికే మహేష్ బాబు, రాజమౌళి గారు. ఏదైతే ఉందో మనకి ఇది ఇండియానా జోన్స్ థ్రిల్లర్ జోన్ ఏదైతే ఉంటుందో ఇండియానా జోన్స్ టైప్ లోనే ఉంటుందని తెలుస్తుంది బ్రో. మహేష్ బాబు ఆల్రెడీ న్యాయం చేశాడు బ్రో. మన ఇంతకు ముందు టక్కర్ దొంగ ఏదైతే ఉందో ఆ సినిమా కూడా మొత్తం దాదాపు ఇదే జోన్ లో ఉంటుంది, ఇండియానా జోన్స్ టైప్ లోనే. అది కౌబాయ్ థీమ్ లో ఉంటుంది, దాదాపు అదే థీమ్ లో ఉంటుంది అని, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది అనుకుంటున్నాం బ్రో. ఈ మూవీ రిలీజ్ అవ్వాలంటే 3 నుంచి ఒక 5 years వరకు అయితే టైం అయితే పట్టే అవకాశం బ్రో. అన్ని ఇయర్స్ అయితే వద్దంటున్నాం బ్రో, ఎందుకంటే అన్నేళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేయలేము, వెయిట్ చేయలేము మహేష్ బాబుని చూడకుండా. రాజమౌళి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తొందరగా రిలీజ్ చేసేసేయండి సినిమాని. ఏం కాదు, ఒక 2 years. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చేసింది. మీరు VFX వర్క్ చాలా స్పీడ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం కూడా. హాలీవుడ్ లో కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి మూవీస్ అన్ని కూడా. మీరు తొందరగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని, మీరు కావాలంటే ఆన్ ది స్పాట్ లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని సీన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు బ్రో. అందుకనేసి తొందరగా అవుట్పుట్ ఇచ్చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తే 2 years లో ఇచ్చేయచ్చు బ్రో, ఈజీగా ఇచ్చేయచ్చు.